రాజైన విజయం గతమైన సంవత్సరంలో అత్యున్నతమైన సంతోషంలో ప్రవేశించింది చక్రాలు ఆంచులు దేవాలయంలో నిండుకుని ఆయనకు పైగా శరాపు నిలిచింది. ఒక్కొక్కరికి 6 స్త్రీలు ప్రతివారి 2 వారి సైన్యం కష్టపడి గొప్ప స్వరంతో వాళ్ళ ప్రతిభావాన్ని చూచున్నారు. వారి కంఠస్వరమున ప్రభకముల పునాదులు కదులుచు మందిరము ధూమం చదవగా నేను అద్భుతమైన పదవులు నేను నశించుతాను. రాజు సైన్యములకు నేను కన్నులారా చూచుతున్నాను. ఆ శరాపులలో ఒకడు తన బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపము నాకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను. అప్పుడు నేను ఎవని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవేయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన నువ్వు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు సత్యం వినుచుందరు కానీ గ్రహింపకుందరు, నిత్యం చూచుందరు కానీ తెలుసుకొని కొందరు. వారి కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనులు హృదయం క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. ప్రభా ఎన్నాళ్ళు వారికని నేను అడగగా ఆయన, నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను పాడగు వరకు, దేశం బొత్తిగా బీడగు వరకు యెహోవా మనుషులకు దూరముగా తీసుకొని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకు అలాగ జరుగును. దానిలో 10వ భాగం మాత్రము విడవబడును, అదియు నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలి ఉండు మొద్దు వలె నుండును, అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఆమేన్.